కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. లల్లుడు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా దొంగతనం చేశారా? రే, నా పిల్లానికి అలా కనిపించానంటే అనుకోవచ్చు, నీకు కూడా అలా కనిపిస్తున్నానా? అయినా అన్నడికేంట్రా? వెన్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్ అన్నారు కదండి. దొంగతనం చేసేటప్పుడు అలాగే ప్రొఫెషనల్ గా చేద్దామని. అంత కాదన్నా, ఇప్పుడు చేసే పనిలో పార్ట్నర్ కదా, అందుకే అడిగాను. రే, అయినా ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఈ పనికి మీరు కొత్త ఏమో, మీకు హెల్పింగ్ చేద్దామని. దూకేవలే గోడ, మూసుకొని పద. ఇప్పుడు దూకాల్సింది గోడే. పద పద. అమ్మయ్యా, రేపు నేను నీకు ఇస్తానే పెద్ద జలక్కు, నన్నే కొడతావా? ఏంటి అలా ఓవర్ చేస్తున్నారు? కామ్గా ఉండండి. సరే. అమ్మా, మొత్తానికి ఆ కళ్యాణితో క్షమాపణ చెప్పించడానికి భలే ప్లాన్ చేశావు. మరి మీ అమ్మ అంటే ఏమనుకున్నావు? చూస్తూ ఉండు, ఇంకా సేపట్లో దానికి బుద్ధి చెప్తాను. నా కాళ్ళు ఎలా పట్టిస్తానో దాని నోటితోనే అది క్షమాపణ చెప్పేలా ఎలా చేయిస్తానో చూస్తూ ఉండు. ఈ బేబం ఇక్కడెందుకుంది అసలు? పోయి బులుగు బండి, బిల్లుగట్టు. ఇతన్నెక్కడో చూసినట్టుంది. ఇతనిక్కడున్నాడేంటి? బేబమ్మకి ఇతనికి ఏంటి సంబంధం? తనెక్కడికి వచ్చిందేంటి? తనకేం సంబంధం? అంటే ఆ కళ్యాణి తను ఒక్కతే అన్నమాట. ఓసిని మా అమ్మతో గొడవ పెట్టుకుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది నువ్వా? ఆ రోజు మార్కెట్లో నన్ను తలకిందులుగా తిప్పి మా అమ్మని బురదలో పడేలా చేసి అందరి ముందు నవ్వులు పాలయ్యేలా చేశావు. మా కుటుంబంతో ఒక ఆట ఆడుకున్నావు కదే, భలే దొరికావు. ఈరోజు నువ్వు నా చేతిలో అవుట్. రాత్రి మాట ఇచ్చినట్టు ఛాలెంజ్ చేసినట్టు పని పూర్తి చేశారా, లేదా ఇచ్చిన మాటని మాట వరకే వదిలేశారా? మాట ఇచ్చాక ఎదుటి వాళ్ళని హేళన చేసే తత్వం మీది, మాట ఇచ్చాక మాట తప్పని తత్వం మాది. బ్యాగ్లో బట్టలున్నాయి, తీసి చూసుకో. వావ్, ఓ చాలా బాగా కుట్టావు. ఇది కూడా జాకెటే? అరే రే, భలే కుట్టేసరే. పౌరుషంతో బ్యాగ్ ఇవ్వడం బానే ఉంది, అంతే పౌరుషంతో
బట్టలు కూడా కుట్టించుంటే బావుండేది. తెల్లవారేదాకా కూర్చుని కుట్టిన బట్టలు ఏమైపోయాయి? స్కూల్ పిల్లల్ని హోంవర్క్ ఎక్కడరా అనంటే చేసేశాను కానీ ఇంట్లో మర్చిపోయాను టీచర్ అని కాకమ్మ కబుర్లు చెప్పినట్టు బట్టలు కుట్టలేక వెదో డ్రామాలు ఆడుతున్నావా? హలో, కాస్త తగ్గు. పోయింది అతని బట్టలు, పోగొట్టింది మేము. మధ్యలో మీ ఓవర్ యాక్షన్ ఏంటి? మేము ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తాం, ఎందుకంటే ఆ బట్టలు మావి. కుట్టకపోతే నష్టపరిహారం కట్టాల్సింది మాకు. ఆ పని చెయ్యకపోతే క్షమాపణలు చెప్పాల్సింది మా అమ్మకి. అంటే వీళ్ళిద్దరూ తల్లి కొడుకులన్నమాట. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ కరోడా కళ్యాణి మా అమ్మ గడ్డము కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి బేబమ్మ గారు అని బొచ్చు కుక్కలా బాధపడుతూ ఉంటే ఈ పుచ్చు మొహాన్ని నేను చూడలేను స్వామి. నువ్విచ్చిన బిల్డప్ ప్రకారం మాట తప్పావు కాబట్టి నష్టపరిహారం కట్టు, లేదా మా అమ్మ కాళ్ళు పట్టు. అవసరం లేదు తమ్ముడు. 1000 రూపాయల బట్టలు పోగొట్టినందుకు వీళ్లపైన కేసు పెట్టి జైలుకి పంపించాలి. వదిలే లల్లి, తప్పు మన వల్లే జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పుకోవడం తప్ప వేరే దారి లేదు. కాళ్ళు పట్టుకొని అడుగు, అప్పుడు క్షమిస్తాను. ఆ, బేబమ్మ గారు, నేను చేసింది తప్పే, నాకు బుద్ధొచ్చింది. బేబమ్మ గారు, పర్వతాన్ని తలెత్తి చూడగలం కానీ తలకిందులు చేయగలమా? ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కొలవగలమే కానీ పైకెత్తగలమా? మరి ఎన్ని తెలిసి మనతో పెట్టుకొని ఎలా నెట్టుకొద్దామనుకున్నారు? అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో సరిగా చూసుకో. ఇది బ్లౌజే. ఇది కూడా బ్లౌజే. మనం ఎంతో కష్టపడి కొట్టుకొచ్చిన బట్టలు ఇది ఎలా కుట్టుకొచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు.